గత ప్రభుత్వ వైసీపీ వైఖరిని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పిఠాపురం మండలం నరసింగపురం గ్రామం శివారున గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. పిఠాపురం పట్టణానికి సంబంధించిన పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం భూమి కొనుగోలు విషయంలో సుమారు 25 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల స్థలాల విషయంలో జరిగిన అవినీతిని వెలికితీస్తామని అన్నారు. భూమి సేకరణలో భూసేకరణలో కూడా 25 కోట్లు కొట్టేశారు. ఫిల్లింగ్ పేరుతో నరేగా స్టిక్కర్ మొత్తం లేదంటే దగ్గర నియోజకవర్గంలో 150-200 కోట్లు మట్టిని తరలించి అమ్ముదొబ్బారు. అంటే ఇంత అవినీతి జరిగింది. అంటే ఇక్కడ ఫిల్లింగ్ చేయడానికే ప్రభుత్వం ఇచ్చి డబ్బు సరిపోద్ది. ఇక్కడ వాడు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇంత లోతు పిల్లలు ఎక్కడ వేస్తాడు? పిల్లలు వేసి ఇల్లు ఎలా కట్టుకుంటాడు? ఇక్కడ ఎవడ సరిహద్దు అడిగి తెలియదు, ఎవడ ప్లాట్ ఎక్కడుందో తెలియదు. ఎలక్షన్లో ఇష్టానుసారం రిజిస్టర్ చేశారంతే, ఎంపీని పాత ఎక్స్ఎమ్మెల్యే ఇద్దరు కలిసి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడి నుంచి ముడుపులు అందాలి, ఏ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గాల నుంచి జగన్మోహన్ రెడ్డి భూసేకరణలో ముడుపులు అందాలి, ఫిల్లింగ్లో మట్టి మాఫియాలో ముడుపులు అందాలి. ఈ విధమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు. ఇవన్నీ వాస్తవాలు కళ్ళు కనపడుతుంటే ఇక్కడ రా జగన్మోహన్ రెడ్డి పిఠాపురం రా, ఇక్కడ చూడు. తర్వాత తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని విమర్శింది, కానీ ఇక్కడ దారుణంగా ఉంది. మరి ఇక్కడ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీని మీద ఒకసారి స్టడీ చేసి దీని తర్వాత వీటిని ఏ విధంగా ప్రజలకు అందుబాటులో తేవాలని ఆలోచన చేసి చేస్తాం. ఇప్పుడు కూడా సెంట్లు అధికంగా ఇస్తున్నారు. ఏ గ్రామాల్లో అయినా ఇప్పటి వరకు తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి హౌసింగ్ లోన్ కూడా ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇచ్చి రెండు కలిపి పేదవాడికి ఇల్లు అప్పు లేకుండా కట్టాలని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఏది ఏమైనా ఇంత అవినీతి జరిగింది, దీని మీద కూడా ఎంక్వైరీకి మేము రేపు మంగళగిరిలో ఎప్పుడో వెళ్ళి ఈ 2-3 రోజుల్లో మంత్రులు ఉంటున్నారు కాబట్టి హౌసింగ్ మినిస్టర్కి ఇచ్చి దీని మీద ఎంక్వైరీ చేయమని కూడా మేము అడుగుతామని చెప్పి తెలియజేస్తాం. పిఠాపురం పట్టణ వాసులకి ఇంత అన్యాయం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. అందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి పట్టణవాసులు కోరుతున్నాము. ఇప్పుడు మేము వచ్చేసరికి 950 ఎన్టీఆర్ అపార్ట్మెంట్లు ఇచ్చాం, టిట్కో హౌసెస్. వాళ్ళకి ఇప్పుడు వరకు ఇంట్లోకి వెళ్ళకుండా చేశారు. 5 సంవత్సరాల్లో దగ్గర లేదంటే 15-16 కోట్లు రెంటన రూపేనా నష్టపోయారు. తర్వాత ఈఎంఐ వడ్డీలు అయిపోయినాయి. వాటిని కూడా అన్నీ పాడు చేసి పెట్టారు. నేనేమంటున్నానంటే వాటిని కూడా త్వరలోనే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బడ్జెట్ రిలీజ్ చేసి వాటిని రిపేర్ చేసి ఎవరి ఇల్లు వాళ్ళకి ఇచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి